హై బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఆర్టరీ వాల్స్పై నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలాసార్లు క్లియర్ సిమ్టమ్స్ లేకుండానే డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ టైం పెరిగే కొద్దీ ఇది మన యొక్క హార్ట్, బ్రెయిన్ మరియు కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయవచ్చు. రెగ్యులర్ మానిటరింగ్ మరియు అర్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ దీనిని మేనేజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ఆర్టరీ వాల్స్పై అప్లై చేసే ఫోర్స్. ఇది 2 వాల్యూస్తో మెజర్ చేస్తారు, సిస్టోలిక్ ప్రెషర్ మరియు డయాస్టోలిక్ ప్రెషర్. నార్మల్గా బీపీ ఇంచుమించు 120/80 mmHg ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ అని ఎప్పుడు పరిగణిస్తారంటే ఇది కన్సిస్టెంట్గా 140/90 లేదా 130/80 కంటే ఎక్కువగా, అంటే కన్సిస్టెంట్గా ఈ వాల్యూస్ ఉంటే అప్పుడు దీనిని హై బీపీగా పరిగణిస్తారు. హై బీపీ యొక్క లక్షణాలు చూసుకుంటే తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలలో ఒత్తిడి అనిపించడం, ముక్కులో రక్తం కారడం. ఇది అందరికీ కాదు, రేర్గానే ఇది జరుగుతుంది. చాలామందికి సిమ్టమ్స్ ఉండవు, కాబట్టి రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం ముఖ్యం. హై బీపీకి కారణాలు ఏమిటి అనేది చూసుకుంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ బరువు పెరగడం, క్రోనిక్ స్ట్రెస్, ఫ్యామిలీ హిస్టరీ, ఎక్కువగా పొగ త్రాగడం, మద్యపానం సేవించడం, అన్హెల్దీ డైట్. బీపీని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చూసినట్టయితే డైలీ డైట్లో ఉప్పు తగ్గించుకోవాలి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. డైలీ మనం తినేటువంటి డైట్లో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ని తీసుకోవాలి. మంచి నిద్రతో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. వీలైనంత వరకు పొగ త్రాగడం, మద్యాన్ని సేవించడం ఆపేయాలి. ఈ స్టెప్స్ ఫాలో అయితే హార్ట్ హెల్త్ని సపోర్ట్ చేస్తాయి. అయితే మెడికల్ కేర్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే సివియర్ లేక కంటిన్యూస్గా తలనొప్పి ఉంటే, చెస్ట్ పెయిన్ ఉన్నట్టయితే, లేదా శ్వాస తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బందిగా ఉంటే, ఉన్నట్టుండి కంటి చూపు దెబ్బతిన్నట్టయితే, లేదా రిపీటెడ్గా చాలా హై బీపీ రీడింగ్స్ ఉంటే ఇవి ఎమర్జెన్సీ సైన్స్. అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని కాంటాక్ట్ చేయండి. హై బీపీ వల్ల భవిష్యత్తులో ఏమేమి రిస్క్లు ఉంటాయంటే హార్ట్ అటాక్ లాంటివి, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్, కంటి సమస్యలు. హై బీపీని ఎలాగ నియంత్రించాలి అంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టాలి. హై బీపీ సైలెంట్గా ఉంటుంది, కానీ ఇగ్నోర్ చేశారంటే చాలా సీరియస్ అవ్వవచ్చు. రెగ్యులర్ మానిటరింగ్ మరియు హెల్తీ హ్యాబిట్స్తో రిస్క్ని తగ్గించుకోవచ్చు. కెరవా హెల్త్ ఇంట్లో బీపీ మానిటరింగ్ మరియు హెల్త్ సపోర్ట్ అందిస్తుంది.